ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ ప్రధానమంత్రి స్వామి దేవాలయంలో సప్లై సామాన్లు డెకరేషన్లకు వేలం పాటలో హోరాహోరీగా సై అంటే సై అనే రీతిలో ఆలయానికి 25 లక్షల ఆదాయం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 5.45 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. నంద్యాల డైనమిక్ లీడర్ ఫిరోజ్ బ్లైండ్ విద్యార్థులతో ఘనంగా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్. నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల మెడికల్ కళాశాల విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవు. ప్లాస్టిక్ షాప్ యాజమాన్యం మాకు సహకరించండి. కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాల టీడీపీ పార్టీ యువ నాయకుడు ఫిరోజ్ జన్మదిన వేడుకలు ఘనంగా సంబరాలు. కార్యకర్తలతో పండుగ వాతావరణం. నాలో ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటా ఫిరోజ్. తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన ఖలీల్ ఘనంగా సత్కరించిన కార్యకర్తలు, అభిమానులు. నంద్యాల ఎన్ఎండి ఫిరోజ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన గౌండ్ కార్మికులు, అధ్యక్షులు ఓబులేసు. నంద్యాల ప్రథమ నంది క్షేత్రంలోని కళ్యాణ మండపానికి వైఎస్ఆర్ పేరును తొలగించి ప్రథమ నందీశ్వర కళ్యాణ మండపంగా నామకరణం చేశారు దేవాదాయ శాఖ అధికారులు. 2010లో అప్పటి మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రథమ నంది క్షేత్ర స్థలంలో 15 లక్షల వ్యయంతో మాజీ సీఎం వైఎస్ఆర్ పేరిట కళ్యాణ మండపాన్ని నిర్మించారు. కానీ రూల్స్ ప్రకారం కళ్యాణ మండపాన్ని ఆలయానికి అప్పగించకుండా శిల్ప సేవా సమితి ద్వారా కళ్యాణ మండపాన్ని సొంతంగా అద్దెకించుకొని 15 ఏళ్లు ఆలయ ఆదాయానికి గండి కొట్టారు. గత నెల కోర్టు తీర్పు మేరకు పోలీసుల భద్రత మధ్య కళ్యాణ మండపాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తమకే అద్దెకి ఇవ్వాలని కోరుతూ శిల్ప సేవా సమితి ప్రతినిధి సహదేవయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కళ్యాణ మండపం అద్దె నిర్ణయించే అధికారిని దేవాదాయ శాఖ కమిషనర్ కు అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నంద్యాల ప్రథమ నంది దేవస్థానంలో హోరహోరీగా సాగిన వేలంపాటలు సప్లయర్స్ 10 లక్షలకు లింగేశ్వర్, డెకరేషన్ లైటింగ్ 15 లక్షలకు కైవసం చేసుకున్న చంద్రిక. పాట పూర్తయిన వెంటనే చెచ్చుబాటుదారుడు పాట మొత్తమును చెల్లించి తగిన రసీదు పొందవలేను. అట్లు చెల్లించని ఎడల సదరు పాటను రద్దుపరిచి డిపాజిట్ మొత్తమును అపరాధము కింద జమ కట్టబడును. సప్లైర్ సామాగ్రి, డెకరేషన్ సామానులు 5/9/25 నుండి 4/9/2028 వరకు అనగా ఓం నమ శివాయ. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో సప్లై సామాన్లు మరియు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయటకు గాను బహిరంగ వేలము నిర్వహించడం జరిగింది. ఇందులో సప్లై సామాన్లు సప్లై చేయడం వరకు లింగేశ్వర్ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలకు పాట పాడడం జరిగింది. అదే ప్రకారం వివాహాది శుభకార్యం మేరకు విద్యుత్ దీపాలంకరణ కొరకు బహిరంగ వేలం నిర్వహించగా శ్రీమతి చంద్రిక అనే ఆమె 15,10,000 రూపాయలకు హెచ్చు  నిలవడం జరిగింది. మొత్తం ఈ 2 పాటల ద్వారా దేవస్థానానికి
25,10,000 ఆదాయం సమకూరింది. ఇందులో ప్రధానంగా ఈ బహిరంగ వేలం నందు దేవాదాయ శాఖ తరఫున ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి గారు బహిరంగ వేలంలో పాల్గొనడం జరిగింది. మరియు కొంతమంది ఈవోలు చంద్రుడు, నాగప్రసాద్ ఈవో గారు నిర్వహించడం జరిగింది, హాజరు కావడం జరిగింది. మొత్తం 38 మంది ధరావతి చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనడం జరిగింది. కళ్యాణ మండపం కొరకు వాళ్ళు శిల్ప సేవా సమితి వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో వారు మేము దేవస్థానానికి నెలకు 25,000 బాడుగ చెల్లిస్తాం, మాకే కేటాయించాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఇందులో భాగంగా ఉన్నత న్యాయస్థానము దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ మీరు దేవాదాయ కమిషనర్ గారితో రేటు ఫిక్స్ చేసుకొని తీసుకోవాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం వలన కళ్యాణ మండపం బహిరంగ దేవస్థాన అధికారులను నేను ఒప్పించి చేస్తానని చెప్పడం జరిగింది. ససేమిరా అనడంతో దేవస్థానం అధికారులు ఫైనల్ నోటీస్ ఇవ్వడం, దానికి వారు స్పందించకపోవడం, దేవస్థానం అధికారులు గత నెల 23వ తేదీన హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 40,000 రూపాయలు చెల్లించండి మీకే ఇస్తామని చర్చలకు దేవస్థానం అధికారులు పంపినేది నిజం కాదా? శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి పోయి మాట్లాడడం నిజం. 40,000 రూపాయలు చెల్లించకుండా నెగోషియబుల్కు రాకుండా పోయింది సహదేవయ్య. తిరిగి ఇప్పుడు 25,000 రూపాయలు చెల్లిస్తాను మంటపాన్ని రెంటు అని కోర్టుకు పోయినాడు. గౌరవం లేని కోర్టు వారు దేవస్థానం కమిషనర్కు ఈ 25,000 రూపాయల, 50,000 రూపాయల, 30,000 కమిషనర్ గారు ఏం నిర్ణయిస్తే అది చెల్లించే దానికి మీరు సిద్ధంగానే కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు సెటిల్ చేసుకోనని ఆర్డర్ ఇచ్చి ఈరోజు వేలంపాటలకు కోర్టు వారు అనుమతి ఇవ్వడంతో దగ్గర 40-50 మంది దాకా వేలంపాటలు పాల్గొన్నారు. 25,10,000 రూపాయలు దేవునికి ఈ రోజు నుండి ఆదాయం సమకూరుతుంది. ఆలోచన చేయండి. భక్తులు ప్రధానందీశ్వర స్వామి ఆస్తిలో సౌకారి, ఆదాయంలో బీదవాడు. అది ఈరోజు ఆదాయంలో కూడా సౌకారి అవుతున్నాడు స్వామి. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేదానికి వీలవుతుంది. నిజంగా కూడా దేవస్థానం అధికారి రామానుజం, వాళ్ళ సిబ్బంది, ఇక్కడ భక్తులు అందరూ సహాయ సహకారాలు అందించడంతో ఈ ఆదాయం చేకూరింది. ఆయన ఎక్కడ పనిచేసిన దేవస్థానాలకు అభివృద్ధికి, ఆదాయానికి ఎంతో కృషి చేశారు. ఎందుకంటే 2013లో నంద్యాల మహేశ్వరరావు అనే వాణి పేరు మీద చీరల టెండర్, చౌడేశ్వరి దేవాలయం నందవరంలో చీరల టెండర్ వేయడం జరిగింది. మేము 1,03,500. ఈరోజు 75 లక్షలు, 76 లక్షల రూపాయలు టెండర్ పోతా ఉంది. కేవలం 2013లో 1,03,500తో మేము వేసాం టెండర్. ఆ రోజు స్వామి వారు బలవంతంగా మాతో ఎందుకు వేయించిన స్వామిని కొట్లాడినాం. అప్పుడున్న ఎమ్మెల్యే, అప్పుడున్న పరిస్థితులు, పోలీస్ కేసులు ఎన్నో రకాలు అనుభవించినాం. ఈరోజు 75 లక్షలు పోతా ఉంది. అదేవిధంగా అహోబిలంలో తలనీలాలు 80 లక్షలు ఉండేది ఈరోజు 2 కోట్ల పోతుంది. ఈయన ఇవ్వకున్న పీరియడ్లోనే మరో 2 నెలల్లో ఈయన రిటైర్ కాబోతున్నారు. ఈ రిటైర్ అయ్యే సమయంలో పరమేశ్వరునికి 20 లక్షల ఆదాయం సమకూర్చే విధంగా ఆయన వంతు కృషి చేసేందుకు నిజంగా మేము అభినందిస్తున్నాం. ఆ పరమేశ్వరునికి నిజంగా కూడా ఆదాయం సమకూరడం అనేది 10 లక్షల వరకు రావచ్చు అనేది అందరూ అనుకున్నారు. 25 లక్షలు వస్తుంది అనేది ఎవరూ ఊహించలేదు. అంత పరమేశ్వరుని అనుగ్రహం, పరమేశ్వరుని కృప. ఈ ప్రాంగణం అంతా ఆయన సొత్తు. ఆయన సొత్తును మనం పర్యవేక్షించేది జవాబుదారీ కానీ మనది కాదు. కాబట్టి ఆ పరమేశ్వరునికి నిజంగా కూడా ఆదాయం ఇచ్చినటువంటి ఈ టెండర్దారులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి విజిట్ చేసినప్పుడు ఆసుపత్రి అవసరాలకు సంబంధించి ఆర్మో ప్లాంట్ కావాలని అక్కడ వైద్యుల సిబ్బంది అడగడం జరిగిందన్నారు. దీంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కూడా 5.45 లక్షలతో ప్యూరిఫైడ్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించి ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఎక్కడా లేని విధంగా రక్త కణాల ప్లాంట్ను సొంత నిధులతో ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి శ్రీకారం చూస్తున్నారు. రోగుల దగ్గరికి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి సూపరింటెండెంట్కి తెలుపుతూ రోగులకు ఇక్కడ కూడా ఇబ్బందులు చూడాలని, ఏ అవసరం నాకు తెలిపితే పరిష్కార మార్గం చేస్తామని, కొత్త ఎక్విప్మెంట్ కావాలన్నా నాకు తెలపాలని నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల
అధ్యాపకులు సిబ్బంది RWS అధికారులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. मुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विद्यानाविदा दिव्य कुसुम परिमलपत्र पुष्पाक्षरान् समर्पयामि आगे देवानां सुस्वयं प्रदुमार्गामि दीपाक्वन्तो दीपं परिगुह्यामि नैवेद्यक्वन्तो ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि नित्य मंगलानि भगवान कुर्वन्तु नमः पार्वतीपतये हर 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 महादेव आंजनेय वरद गोविंद रमारमण गोविंद सर्वं श्री परमेश्वर सुप्रसन्न ज्यामि सत्यो जाता यमेन मोन्नवः भवे भवैनादे भगवत्पवस्पवं भगवद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कल्करणाय नमो बलाय नमो ब्रह्म सर्वभूतगुणाय नमः मनोन्मनाय नमः अघोरेभ्यो अघोरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो तदेव लग्नं सुदृढं तदेव तालाबलं चन्द्रबलं तदेव विद्यावलं देवलं तदेव लक्ष्मीदेवी स्वरामि यत्र योगीश्वर कृष्ण यत्र वासुदेवः कम्पस्तेषु योगबोधि ध्रुवाणि जन्मजन्मः शतविधशतंदेर्घमायुः अभीष्टासिद्धिरस्तु उन्नत विद्या प्राप्तिस्तु पूर्ण विद्या प्राप्तिस्तु वाग्देवी अनुग्रह करुणाकटाक्ष सिद्धिस्तु मेधा दक्षिणामूर्ति अनुग्रह करुणाकटाक्ष सिद्धिरस्तु मेधा दक्षिणामूर्ति आ మంత్రం చదువుకుంటే నీకు అన్ని వచ్చేస్తాయి మంత్రి గారు సకల విద్యలకు అధిపతినా కాబట్టి దక్షిణామూర్తి చేతికి ఇచ్చేసి థాంక్యూ మేడం వేసుకోండి గ్రాటిట్యూడ్ థాంక్యూ హెల్ప్ఫుల్ లే కదా మీ అందరికి రోజు అనుకుంటాం థాంక్యూ మా టీం అందరికి కూడా థాంక్యూ ఆ ప్లేట్ ఇది సెపరేట్ థాంక్యూ అందరికి ఇప్పుడు నాకు ఇది అర్జెంటుగా చేయించాలి ఎందుకంటే మన దగ్గర 1400 వరకు ఓపీ ఉంది ఆల్ నీడీ పీపుల్ ఇస్తారు ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి సీజనల్ ఫీవర్స్ ఎవరు బయటికి వెళ్ళకూడదు మనమే ఇక్కడే చేసేటట్టు ఉండాలి వీళ్ళకి పూర్తిగా గైడ్ చేయాలి ఇది ఎలక్ట్రికల్ అది పిఓపి అయిపోతుంది ఒక వారం 10 రోజుల లోపల మీరు ఎంత అర్లీగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ చేయాలి అక్కడ కోడ్స్ ఉన్నాయి మేడం అప్పుడు పాత హాస్పిటల్ వెంటిలేషన్ ఇప్పుడు ఏమంటే మనం అది చెప్పండి ఏసీ ఎంత టన్స్ కావాలో ప్రొవైడెడ్ అంతే ఓకేనా సో మీకు ఎన్ని ఏసీస్ కావాలో అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం బట్ ఏడీ గారు మీరు మాత్రం నాకు చాలా ఫాస్ట్గా సపోర్ట్ చెప్తున్నారు జస్ట్ ఒక లెటర్ అడ్రస్ చేయడమే కదా దీస్ మెనీ చైర్స్ రిక్వైర్డ్ ఏది మన కదా కారిడార్లో కూర్చునేది పేషెంట్ అప్రాక్స్ ఎన్ని అవసరం అవుతుంది ఒక 10-20 అంటే 20 into 3 60
సరిపోతాయి. నంద్యాల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు డైనమిక్ లీడర్ ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు బ్లైండ్ స్కూల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్పీజీ హై స్కూల్ వద్ద ఉన్న బ్లైండ్ స్కూల్ కు చేసిన ఎన్ఎండి ఫిరోజ్ కు మాజీ కౌన్సిలర్ కృపాకర్ 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బ్లైండ్ స్కూల్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. బ్లైండ్ విద్యార్థులు దేవునితో సమానమని వారి ఆశీస్సులు ఎన్ఎండి ఫిరోజ్ కు ఉండాలని వారి మధ్య కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం చలికాలం కావడంతో కృపాకర్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు చేసి ఎన్ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడారు. నంద్యాల డైనమిక్ లీడర్ ఎన్ఎండి ఫిరోజ్ అని రాజకీయాలు నానకు తగ్గ కుమారుడు అని నంద్యాలలో అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని నాయకులకు అండదండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇటువంటి డైనమిక్ లీడర్ మనకు ఉండడం ఎంత ఆనందంగా ఉందని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు వారికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జార్జి శరత్, దివాకర్ సాగర్, ధనరాజ్, సుభాన్, కాసిం, వలీ, మధు, బాబు, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ రండి రండి నాకు చూడ ఇక్కడ చూడు బాబు చదివించు కూపగల పట్టుకోలే పట్టుకోట్లా చేపట్టుకోలేదా ఉంటున్నా సరే మనపై కరుణా కరుడు Joseph भाई సైడ్ సైడ్ నిదానంగా వెళ్ళాను ఒకటి అందరు వస్తారు ఓకే నిదానంగా ఇస్తే కవర్ అవుతారు ఇక్కడ చూడు కమాన్ దగ్గర ఎప్పుడైపోతుంది ఎందుకు ఇంకా రోడ్డు ఓన్లీ కన్వర్ట్ ఎందుకు ఎవరు ఆపింది మళ్ళీ ఆపింది ఎందుకు ఈరోజు మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నంద్యాల పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీకి ఒక నంద్యాల నియోజకవర్గంలో వెన్నెముక లాంటి నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల పట్టణంలోని సెయింట్ లూక్ సందుల పాఠశాలలో మరి వారికి అన్నదానము అదేవిధంగా వారికి రాబోయే చలికాలంలో ఇబ్బందికరంగా ఉంటుందని ఉద్దేశంతో బెడ్షీట్ల పంపిణీ చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు బర్త్డేలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా
అవన్నీ పక్కన పెట్టి ముందు అందులో పిల్లల కోసం వచ్చినందుకు మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎన్ఎండి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు. మరి దేవుడు ఇటువంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకుని ఎంతో మంది ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని దేవుడు ఆయన కల్పించినాడు. అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన నంద్యాల పట్టణ ప్రజలకు చిన్న పెద్ద మహిళలు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చేదానికి దేవుడు మనకు ఇచ్చిన వరంగా భావించి నంద్యాల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి దేవుడు ఆయనకు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, దేవుడు ఆయనకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకు ఆయన కుటుంబాన్ని దీవించాలని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో మరి అన్నగారికి కేక్ కటింగ్ మరియు బెడ్షీట్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి నంద్యాలకు నెక్స్ట్ ఎమ్మెల్యేగా అన్నగారిని మేము చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్లైండ్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మన కృపాకర్ అన్న కానీ, మన జోసఫ్ అన్న కానీ, మన జార్జ్ అన్న కానీ అందరు వీళ్ళంతా గ్రూప్ మన ఇక్కడ బ్లైండ్ స్కూల్లో మన భోజనాలు అట్లనే బెడ్షీట్ పంపడం జరిగింది. అట్లనే ఇప్పుడే పెద్ద ఆసుపత్రి దగ్గర కూడా మన శివశంకర్ అన్న, ఈవీఆర్ ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో అక్కడ కూడా వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ఎప్పుడూ తోడుగా ఉంటానని కోరుకుంటున్నాను. నంద్యాల మెడికల్ కళాశాలలోని విద్యార్థులకు చక్కటి తరగతి గదులు, హాస్టల్ వసతులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలను 8.70 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడారు. నంద్యాల నూతన జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థుల కోరిక మేరకు రైల్వే సిఎస్ఆర్ నిధులతో 8.70 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాల అభివృద్ధికి మరింత కృషి చేయడం జరుగుతుందన్నారు. సీకెనాల్ మెడికల్ కళాశాలలో లోపల వెళ్తోందని, ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుతో పాటు బెంచీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని 15 రోజుల లోపల పూర్తి చేయడం జరుగుతుందన్నారు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంచి ఫ్యాకల్టీలు ఉన్నారని, వీరందరూ విద్యార్థులకు చక్కటి విద్య అందించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలన్నారు. ओम यः फलनिर्याणमलापुष्पाय च पुष्पैः बृहस्पति प्रसूदः स्थानो मुञ्छन्वगुं हसः फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं यस्मादस्मा प्रधानेन अधशान्तिं प्रयच्छ. अयं मुहूर्त सुमुहूर्तो वस्तु सुमुहूर्तकाले सूर्यादीनां చూడండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్కి నేను రావడం, మీ అందరితో కలిసి ఈ ఆర్ఓ ప్లాంట్ ఇనాగ్రేషన్లో పాల్గొనడం చాలా సంతోషం.
మన అందరికీ తెలుసు నంద్యాల మెడికల్ కాలేజ్ కొత్త కాలేజ్. ఈ ఇయర్ 3rd ఇయర్ అడ్మిషన్స్ జరుగుతాయి. చాలా ఇంకా వాళ్ళకి సరి అయిన క్లాస్ రూమ్స్, హాస్టల్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తూ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తున్న కొద్దీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నంద్యాల మెడికల్ కాలేజ్ టీం వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఇబ్బంది లేకుండా RO ప్లాంట్ ఒకటి అడిగారు. మనం రైల్వే CSR ఫండ్స్తో 8.7 lakh RO ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయలేకపోతూ ఉన్నాము, 0 TDS వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి అడిగారు. అది కూడా ఈరోజు మనము వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు నుంచి ఆ టెస్ట్ కూడా ప్రారంభం అవుతాయి. అలాగే అక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ప్లేట్లెట్స్, ప్లాస్మా ఇలా సెపరేట్ చేయడానికి అవకాశం లేదు మన బ్లడ్ బ్యాంక్లో అని అడిగారు. దానికి సంబంధించి ఒక రెఫ్రిజిరేటర్, సెంట్రిఫ్యూజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా GGH చేరడం జరిగింది. వన్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాగానే ఆ ఫెసిలిటీ కూడా మనము ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్ళడము, అలాగే బయట టెస్టులు చేసుకునే పరిస్థితి మన ఎవరికి లేకుండా ఆ ఫెసిలిటీ కూడా నంద్యాల మన GGHలోనే అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము. తర్వాత మెడికల్ కాలేజ్ వాళ్ళు మరొక సపోర్ట్ అడిగారు. ఒకటి కేసీ కెనాల్ మెడికల్ కాలేజ్ లోపల నుంచి వెళ్తుంది. సో ఆ స్ట్రెచ్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి తర్వాత గ్రీనరీ డెవలప్ చేసి చక్కగా బెంచెస్ అవి వేస్తే పిల్లలకి చదువుకోవడానికి ఉంటుంది. అలాగే కాలేజ్లో కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అది విత్ ఇన్ 1 week 15 daysలో DMF నిధులతో నియర్లీ అదంతా చేయడానికి 40 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే వెరీ బిగ్ ప్రాజెక్ట్ అది కూడా DMF నిధులతో విత్ ఇన్ 15 daysలో మెడికల్ కాలేజ్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సపోర్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. ఫ్యాకల్టీ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ గారి లీడర్షిప్లో, అలాగే సూపరింటెండెంట్ GGH గారి లీడర్షిప్లో. ఒక బ్యాచ్ బయటికి వెళ్తేనే ఎక్కువ సపోర్ట్ మెడికల్ కాలేజ్కి వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువగా ల్యాబ్స్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఒక ఫస్ట్ బ్యాచ్ బయటికి వెళ్తే మరింత అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మంచిగా తీర్చిదిద్దాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మెడికల్ కాలేజ్ టీంకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. శాంక్షన్ ఇచ్చిన వెంటనే చాలా త్వరగా మనం పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్లో ఏ పారామీటర్ ఎంత ఉండాలి, pH ఎంత ఉండాలి, హార్డ్నెస్ ఎంత ఉండాలి, వీటన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసి అది వాల్ పైన కూడా మేము స్టిక్కరింగ్ చేశాము. దాని ప్రకారమే పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టు RO ప్లాంట్ని తీర్చిదిద్దారు వెరీ షార్ట్ టైంలో. RWSSC గారికి, EE గారికి అండ్ వారి టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు వ్యాపారం చేస్తున్న యాజమాన్యంతో మున్సిపాలిటీ కార్యాలయంలో వారికి హెచ్చరికలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్ వాడకూడదని, ప్లాస్టిక్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా భారీగా జరిమానా వేయడం జరుగుతుందని వ్యాపారస్తులకు హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న వారితో సమావేశం నిర్వహించారు. వారితో మాట్లాడారు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను ఎంకరేజ్ చేయవద్దని, ఎవరైనా కానీ ప్లాస్టిక్ కవర్లు అమ్ముతుంటే ఈ రోజు నుండి వ్యాపారం చేయవద్దని, ఎవరికైనా ప్లాస్టిక్ కవర్లు అమ్మితే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం ప్లాస్టిక్ వాళ్ళపై చాలా సీరియస్ గా వ్యాపారం మాత్రం చేయవద్దని, అలా చేస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు భారీగా జరిమానా వేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, సంక్షేమ కార్యకలాపాలు, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేరకు వాళ్ళ యొక్క వర్క్స్ అవి నోట్ చేసుకొని సుఖంగా ఉంటారు అనేటువంటి లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తుంది. అందులో భాగంగానే జనవరి మాసంలో క్లీనింగ్ స్టార్ట్ అనేటువంటి ఒక కార్యక్రమంతో వచ్చారు. ఫిబ్రవరిలో ఇంటింటి నుంచి వేస్టేజ్తో వస్తుంది చెత్త,
దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి అనే కార్యక్రమంలో ఇచ్చారు. మార్చి నెల మాసంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి అనేటువంటి ఒక స్లోగంతో వచ్చారు. ఏప్రిల్ మాసంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి కార్యక్రమంతో వచ్చారు. ఇలా ప్రతి నెల ఒక యాక్టివిటీ తోటి ప్రజల్లోకి వచ్చి ప్రజలను జాగ్రత్త పరిచి ప్రజల్లో అవగాహన తెచ్చి ఆ విధంగా ఉంచాలేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రతి నెల ఒక పట్టణాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ సెలెక్ట్ చేసుకొని వారే వచ్చి పిలిపిస్తున్నారు. అందులో భాగంగానే జూలై మాసంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి బ్యాన్ అనేటువంటి కార్యక్రమంతో రావడంతో మన పట్టణంలో స్వయంగా స్థానిక మంత్రివర్యులైనటువంటి ఎన్ఎండి సార్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళే స్వయంగా కార్యక్రమాల్లోకి వచ్చి పర్యవేక్షిస్తూ పిలుపునిచ్చారు. సో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఒక్క 1 month లోపల అందరూ కూడా విడనాడడానికి సిద్ధంగా ఉండడం చెప్పేసి అందులో భాగంగానే మేము గతంలోనే ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి షాప్ కీపర్స్ అందరి చేతిని కూడా ఒకసారి పిలిపించి మాట్లాడడం అయింది. అందరూ కూడా అవునండి ఇది పర్యావరణానికి హానికరంగా ఉంది కాబట్టి మేము వాడమని వేసి ఆ రోజే చెప్పారు. సో ఆ ప్రకారంగా జూలై మాసం నుంచి 1 month అంటే ఆగస్టు 17th 1 month అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక చక్కటి కార్యక్రమంతో మన ముందుకు వస్తున్నారు. ఈ యొక్క ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరైతే హోల్సేల్గా అమ్ముతున్నారో ఫస్ట్ వాళ్ళందరినీ ఈరోజు మేము అంటే ముందుగా చెప్పాం. ఇంకా మరొక్కసారి ఈరోజు అందరినీ రమ్మన్నాం, వాళ్ళు వచ్చారు. సో వారికి ప్రభుత్వ లక్ష్యం గురించి చెప్తున్నాం, దానివల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి చెప్తున్నాం. సో అందువల్ల వాళ్ళు ఏమంటామంటే సహకరించండి అడుగుతున్నాం. వాళ్ళు సహకరించాలి, సహకరించకపోతే కనుక యాజ్ యూజువల్గా రూల్ ఎట్లా ఉందో ఆ రూల్ ప్రకారం వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు అన్నీ కూడా అవుతాయి. సో ఏదైనా కానీ చివరి లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పింది ప్రజలకు ఏం కావాలి అవి అందించడే సుప్రధాన విధి మనది. నంద్యాల టీడీపీ ప్రజా యువ నాయకుడు పుట్టినరోజు ఫిరోజ్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఘనంగా పూలమాలలు, గజమాలతో సత్కరిస్తూ టీడీపీ పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా కేరింతలు వేస్తూ శుభాకాంక్షలు, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఎన్ఎండి ఫిరోజ్ పై ఉన్న అభిమానాన్ని పట్టణ ప్రజలు చాటుకున్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తూ కేక్ కట్ చేస్తూ వేడుకలు నిర్వహించారు. పట్టణంలో ఏ సమస్య వచ్చినా తన సమస్యగా భావించి పరిష్కార మార్గం చేస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ కార్యకర్తలకు ఏ అవసరం స్పందిస్తూ ప్రజల్లో చిరస్థాయి స్థానం సంపాదించాడు. ఫిరోజ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, ప్రజలతో జన సమూహం నెలకొంది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. నాపై ఇంత అభిమానం చూపడం ఆనందంగా ఉందని, ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని, నా ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇద్దడు అవి చెప్తా ఇవి చెప్తా ఫోన్ చేస్తాను ఎట్లానా ఓకే तुम्हारा टीम नहीं उतरे रे फोटो चले पंपिले नाकी चल अंदर कौन आता लोग कॉपी ना बिल क्या भाई ओके ना चलना ना सर ले हां बुझी भाई हां ओके आयो आओ शाकिर भाई ना बुझा ना बाजी गाड़ी को बैठे नहीं हेलो बाजी अरे बोला भाई अल्लाह हां
ఓకే అవినాష్ సార్ డాక్టర్ సార్ ఇక్కడ చూడండి చాలు భోజనాలు ఇచ్చున్నా అన్నా అంతే తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన ఖలీల్ తెలిపారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ వస్తున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు మానియల్ ఖలీల్ సేవల్ని గుర్తించిన టీడీపీ అధిష్టానం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి ఎంపిక చేయడం జరిగింది. దీంతో పట్టణంలోని టీడీపీ కార్యకర్తలు అభిమానులు డైరెక్టర్ గా ఎన్నికైన ఖలీల్ ను కలిసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడారు. పార్టీ కోసం కృషి చేస్తున్న తన సేవల్ని గుర్తించి రాష్ట్ర అధిష్టానం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మరియు టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ కు కృతజ్ఞత తెలిపారు. నన్ను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే పెద్దలు గౌరవనీయులు మా రాజకీయ గురువులు ఫరూక్ గారికి, అలాగే ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మేము గత 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే సాగుతూ పార్టీ గెలుపు కోసం ప్రతి ఎన్నికల్లో కృషి చేస్తున్నాము. దానికి గుర్తింపుగా ఈరోజు నన్ను స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, మన పెద్దలు ఈ పదవి రావడానికి సహకరించిన పెద్దలు గౌరవనీయులు ఫరూక్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులతో అందరితో కలిసిమెలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మంత్రివర్యులు ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓల్డ్
फोटो అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే పెద్దలు, గౌరవనీయులు, మా రాజకీయ గురువులు ఫారూక్ గారికి, అలాగే ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మేము గత 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే సాగుతూ పార్టీ గెలుపు కోసం ప్రతి ఎన్నికల్లో కృషి చేస్తున్నాము. దానికి గుర్తింపుగా ఈరోజు నన్ను స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, మన పెద్దలు, ఈ పదవి రావడానికి సహకరించిన పెద్దలు గౌరవనీయులు ఫారూక్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులతో అందరితో కలిసిమెలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మంత్రివర్యులు ఫారూక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. నంద్యాల టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు సందర్భంగా గౌండ్ కార్మికుల అధ్యక్షులు ఓబ్లేస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. గౌండ్ కార్మికులకి అవసరం వచ్చినా ఎన్ఎండి ఫిరోజ్ స్పందిస్తూ సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారని, ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్ఎండి ఫిరోజ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా పూలతో సత్కరించారు. ఈ సందర్భంగా గౌండ్ కార్మికుల అధ్యక్షుడు ఓబ్లేస్ మాట్లాడారు. ఫిరోజ్ అన్నగారు పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారని, అర్ధరాత్రి పోటీ చేసిన స్పందిస్తున్నారని, ఎటువంటి నాయకుడు మేము ఎప్పుడు చూడలేదని, కార్మికులకి అవసరం వచ్చినా స్పందిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఎన్ఎండి ఫిరోజ్ ఎమ్మెల్యే కావాలని, ఆయన వెంట కార్మికులు నడుస్తామని, దేవుని ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ముందుకు రా. సాంబార్ అండి, కలుతాదేమో. ఈరోజు సందర్భంగా మేము గౌండా కార్మికులము అంతా కలిసి మేము ఆయనకు ఒక సన్మానం చేయాలనుకొని ఈరోజు మేము ట్యాక్సీ దగ్గర వచ్చిన వాళ్ళకు టిఫిన్ ఆయన ఇంకా 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి మేము సంతోషంగా కోరుకుంటున్నాము. ఎంతో కష్టపడినాడు ఫిరోజ్ భాయ్. ఎలక్షన్లలో కూడా ఎంతో కష్టపడి ఎంతో తిరిగి ప్రతి సందు ప్రతి గొంతి తిరిగి ప్రతి వాళ్ళను సహకరించి ప్రతి కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి ఏ టైంలో కానీ సమయం సందర్భం లేకుండా ఫోన్ ఎత్తడం కానీ మాట్లాడడం కానీ ఈ నంద్యాల జిల్లాలో ఇటువంటి చూసిన నాయకుడిని నా 40-20 సంవత్సరంలో ఇటువంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు. ఏ ఎమ్మెల్యే కొడుకుందు లేదు, ఎవరిని నేను చూడలేదు. కాబట్టి ఈ ఫిరోజ్ భాయ్ మా సంఘానికి మా కమిటీకి చాలా మేలు చేసినాడు, చాలా మేలు చేయబోతున్నాడు. కాబట్టి మేము ఆయనకు సహకరించుకొని మేము ఈరోజు టిఫిన్ ఏర్పాటు చేసినాము ఆయన తరపు నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ ప్రధానమంత్రి స్వామి దేవాలయంలో సప్లై సామాన్లు డెకరేషన్లకు వేలంపాటలో హోరాహోరీగా సై అంటే సై అనే రీతిలో ఆలయానికి 25 లక్షల ఆదాయం.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 5.45 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. నంద్యాల డైనమిక్ లీడర్ ఫిరోజ్ బ్లైండ్ విద్యార్థులతో ఘనంగా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్. నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల మెడికల్ కళాశాల విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవు. ప్లాస్టిక్ షాప్ యాజమాన్యం మాకు సహకరించండి. కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాల టీడీపీ పార్టీ యువ నాయకుడు ఫిరోజ్ జన్మదిన వేడుకలు ఘనంగా సంబరాలు. కార్యకర్తలతో పండుగ వాతావరణం. నాలో ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటా ఫిరోజ్. తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన ఖలీల్ ఘనంగా సత్కరించిన కార్యకర్తలు, అభిమానులు. నంద్యాల ఎన్ఎండి ఫిరోజ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన గౌండ్ కార్మికులు అధ్యక్షులు ఓబులేసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.